రక్షణ పొందామన్నది నిజం. ప్రతిదినం ఈ సైతానుగాడి నుంచి, ఈ శరీరేచ్ఛల నుంచి, నేత్రాశ నుంచి, జీవపడము నుంచి దేవుని చేత రక్షింపబడుతూ ఉన్నామన్నది నిజం. అలా పడుతూ ఉండకపోతే ఈరోజు ఇక్కడ కూర్చోవు, నువ్వు పోయి ఆ లోకంలో బడి కొట్టుకుంటూ ఉండేవాడి పాపంలో. కానీ ఏ లోకము ఇతరులను శోధించి లాక్కుపోయిందో అదే లోకం నిన్ను కూడా టచ్ చేసి గెలవలేకపోతుంది. ఈరోజుకి లోకమే ఓడిపోతుంది, నువ్వు గెలుస్తానేమన్నా. కారణం, ఆయన తన ప్రజలను వారి పాపముల నుండి విడిపించును, రక్షించును. పాపానికి వచ్చే శిక్ష నుంచే కాదు, ప్రతిదినం మన మీద పాపం జయించకుండా దాని నుంచి మనల్ని రక్షించుటకు సమర్థుడు. అందుకు ఆయన యేసు. రక్షణ పొందామన్నది నిజం, రోజు పొందుతూ ఉన్నామన్నది నిజం. భవిష్యత్తులో యేసయ్య వచ్చినప్పుడు అప్పుడు అసలు ఈ పనికి మాలిన శరీరం ఉందే, ఈ పంది బురదకు లాగినట్టు మనల్ని బురదకు లాగే పాపిష్టి శరీరం, ఆ దరిద్రమే పోయి మహిమ శరీరం వస్తుంది. అప్పుడు మహిమ శరీరం వచ్చింది, గ్లోరియస్ బాడీ. దీని మీద దాన్ని ధరించుకుంటాం. ఇది నిర్మూలమైపోయితే అది వచ్చింది. అది పాపం మీద జయ జీవితాన్ని కలిగి ఉన్న శరీరం.